దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా దేవుని యొక్క వాక్యంలో నుంచి యేసు ప్రభువారు మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారని, ఆయన శ్రమ పడ్డారని, ఆయన మరణించారని, ఆయన తిరిగి లేచారని మన జీవితాలకి కావలసినటువంటి ఆ గొప్ప శక్తిని ఇవ్వటానికి మరి దేవుడు లోకంలోకి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. పౌలు గారు కూడా యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, శ్రమ పడ్డారు, చనిపోయారు, తిరిగి లేచారంటే ఆయన మన జీవితాలకి జయాన్ని ఇవ్వటానికి, మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా జయ జీవితాన్ని మనం కలిగి జీవించటానికి ఆయన మన కొరకు లోకానికి వచ్చారని దేవుని వాక్యం మనకి ఇక్కడ అనుసరిస్తూ వచ్చాడు. అందుకొరకే కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం ముందు 14-15 వచనాలు మనం గమనించినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో, మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎందుకు లోకానికి వచ్చి ఆయన మన కొరకు చనిపోయాడు, శ్రమను పొందాడు అంటే మన జీవితాల్లో మనము ఆయనతో పాటు ఆ జయాన్ని పొందటానికి, ఆయనతో పాటు ఆ ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత విజయోత్సాహముతో మనను ఊరేగించడానికి ఆయన చేసే కార్యాలు మనం పొందాలని ఆయన మన కొరకు లోకానికి వచ్చి శ్రమ పడ్డాడు. ఆయన మరి మరణాన్ని పొందాడు, ఆయన తిరిగి లేపబడ్డాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు లోకానికి రాకపోతే, ఆయన మన కొరకు శ్రమ పొందకపోతే, మన కొరకు ఆయన తిరిగి మరణించకపోతే, తిరిగి లెగవకపోతే మన జీవితాల్లో జయం అనేది ఉండేది కాదు, మన జీవితాల్లో విజయం అనేది ఉండేది కాదు. ఇక్కడ మనం అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట. మనం ఎలా ఉన్నామట? అపరాధులుగా ఉన్నాము, శరీరమందు సున్నతి పొందకుండా ఉన్నాము, ఆ తర్వాత మరణము ద్వారా అంటే మృతులుగా చేయబడినటువంటి వారంగా మనం ఉన్నాము. కానీ దేవుడు ఏం చేస్తాడంట, మన కొరకు మన మీద విధి రూపకమైనటువంటి, లేకపోతే రాత అంటున్నాడు, విధి రూపకమైనటువంటి లేకపోతే చేతితో రాసినటువంటి ఆ యొక్క పత్రాన్ని మన మీద రుణముగా ఉంచినటువంటి, ఆ యొక్క విరోధముగా ఉంచబడినటువంటి ఆ పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టివేశాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన పాపాల చిట్టా అంతా కూడా రాయబడతా వచ్చింది. సాతాను మనం చేసే ప్రతి దాన్ని కూడా అక్కడ రాసుకుంటా ఉందట. మనం చేసిన ప్రతి పాపము కూడా అది గుర్తు చేసుకొని అక్కడ రాసి పెట్టా ఉంది. ఎందుకంటే ఒక దినాన దాని చేత మనల్ని భయపెట్టడానికి, మనల్ని దాన్ని వశము చేసుకోవటానికి అది ఆధారంగా ఉంటుందన్నమాట. ఈరోజు కూడా మనకి రాజకీయంగా మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాక ఏం చేస్తూ ఉంటారంటే, ఆ వ్యతిరేకంగా ఉన్నవారు చేసినటువంటి ప్రతి ఒక్క మోసాలన్నింటినీ కూడా బయటకు తీస్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఎదురు తిరగకుండా వాళ్ళని అణిచివేయటానికి, వారు తిరుగుబాటు చేయకుండా వాళ్ళని ఆధీనం చేసుకోవటానికి వాళ్ళు చేసిన ప్రతి ఒక్క ఆ స్కాములన్నీ కూడా బయటకు తీసుకొస్తూ ఉంటారు. ఆ స్కాములు బయట తెచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి దానికి ఒప్పుకోవాలి, దానికి లొంగిపోతూ ఉంటాడనమాట. ఆ ప్రభుత్వానికి లొంగిపోతూ ఉంటారు. అందుకొరకు ఇక్కడ ఏమన్నా అంటే సాతాను కూడా మన మీద ఏం చేస్తుందట, ప్రభుత్వం చేస్తూ ఉంది.
సాతాను అనేది మన మీద అది అధికారం చేస్తూ ఉంది. ఎందుకని? సాతాను ఏం చేసింది? మన చేత పాపం చేయించింది. ఆ పాపం చేయించినాక ఏం చేసింది? దేవుడి నుంచి దూరంగా వెళ్ళగొట్టేసింది. ఇప్పుడు దేవుడి నుంచి దూరంగా వెళ్ళగొట్టిన తర్వాత అది నిత్యము మన చేత పాపం చేయిస్తూ మన జీవితాల్లో దానికి బానిసగా చేసుకుంది. కారణం ఏంటంటే యేసుప్రభు వారు చెప్పినట్టుగా పాపం చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు అని చెప్పాను. పాపం చేసే ప్రతివాడు కూడా పాపానికి దాసుడైపోయాడు. అందువలన ఆ పాపంలో నుంచి బయటకు రావడానికి అవకాశం లేకుండా సాతాను అనేది మన చేత ఎప్పటికప్పుడు పాపం చేయిస్తూ ఆ పాపానికి దాసులుగా చేసేసింది. ఇప్పుడు అందులో నుంచి బయటకు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా బయటకు వద్దామంటే ఏం చేస్తుంది? ఆ పాపము చిట్టా అంతా తీసుకొని వచ్చి మనకు చూపిస్తూ ఉంది. దాని ద్వారా మనల్ని భయపెడతా ఉంది. ఒక దినానట మార్టిన్ లూథర్ గారు ఏడుస్తూ ఉన్నారట, భయపడుతూ ఉన్నారట. ఎందుకనంటే సాతాను వచ్చి, ఇదిగో నువ్వు దేవుని పిల్లడని చెప్పుకుంటున్నావు కదా, దేవుడు నిన్ను శుభ్రం చేశాడు, శుద్ధి చేశాడు, పరిశుద్ధపరిచాడు, నీతివంతునిగా చేశాడు, నిన్ను మహిమలోని తెచ్చాడని చెప్పుకుంటున్నావు కదా, కానీ నా దగ్గర ఏముంది తెలుసా? నువ్వు చేసిన పాపాల చిట్టా అంతా కూడా నా దగ్గర ఉందని చూపించిందట. చూసిన మార్టిన్ లూథర్ గారికి చాలా బాధ కలిగింది, భయం కలిగిందట. అయ్యో, దేవుడు నన్ను శుద్ధి చేశానన్నాడు, పవిత్రపరిచానన్నాడు, మరి ఆ నిర్దోషిగాను నిరపరాధిగా చేశానని చెప్పాడు, ఆయన అధికారంలో ఉంచి నన్ను విడిపించానని చెప్పాడు. కానీ ఇంకా కూడా సాతాను నేను చేసిన పాపాలన్నీ కూడా ఆ చిట్టా పట్టుకొని తిరుగుతూ ఉంది, నన్ను మరలా దాని యొక్క వశంలో లాక్కు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉందని ఆ రోజున ఆ రాత్రంతా కూడా బాధపడతా, దుఃఖపడతా, ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు తన భార్య వచ్చిందట. ఆమె వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు మార్టిన్ అంటే, ఏం చెప్పేది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుడు నన్ను ఆ రక్తంతో కడిగాడు, పవిత్రపరిచాడు, నా దోషాలు తీసివేశాడు, నాకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ శాపము పాపం అంతా కూడా తీసివేసి నన్ను మరి ఆయన బిడ్డగా చేసుకున్నానని చెప్పాడు కదా దేవుడు. కానీ సాతాను రాత్రి నా దగ్గరకు వచ్చి, ఇదిగో నువ్వు అవతలకి వెళ్ళిపోతున్నావు కదా, నీ సంగతి నేను చూసావా, నీ పాపం చిట్టా నా దగ్గర ఉంది, నీ పాపం చిట్టా అంతా కూడా నా దగ్గర ఉంది, ఇది పాపం చిట్టా నేను దగ్గర పెట్టుకొని, ఇదిగో నువ్వు చేసినంత కూడా నేను జనానికి చెప్తాను, లేకపోతే బహిరంగం చేస్తాను, నీ యొక్క పరువంతా తీసేస్తానని చెప్తాను. అయితే వెంటనే ఆ భార్యకి గుర్తొచ్చినట్టు ఏమని, దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాటలు గుర్తొచ్చినట్టు. ఏందయ్యా అంటే, ఇక్కడ కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయంలో 13, 14, 15 వచనాలు రాయబడినటువంటి మాటని ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నువ్వు శుద్ధి చేయబడ్డావు, నువ్వు పవిత్రపరచబడ్డావు, నువ్వు నిర్దోషిగా చేయబడ్డావు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నువ్వు మృతుడుగా ఉన్నప్పుడు, నీవు ఆ యొక్క బానిసగా ఉన్నప్పుడు ఆయన సిలువలో నీ కొరకు మరణించాడు. ఆయన మరణించడం మాత్రమే కాదు, నిన్ను కూడా పాపానికి సిలువ వేశాడు. పాపానికి నిన్ను మరి ఆ నీటిలో ముంచి బాప్తిసం ద్వారా నిన్ను పాపానికి మరణానికి అప్పగించాడు. కాబట్టి అంతేకాకుండా ఏం చేశాడంటే ఆయన నీ మీద రాయబడినటువంటి, చేతితో రాయబడినటువంటి ప్రతి ఒక్క రుణాల పత్తి అంతా కూడా సిలువకు కొట్టివేశాడు. దానిని ఆయన కొట్టివేయటం మాత్రమే కాదు, కానీ దాని మీద ఉన్నటువంటి ప్రతి రాతను కూడా, చేరాతనంతను కూడా ఏం చేస్తాడంట, తుడిచివేశాడు. ఒకసారి నీ చేతి రాతంతా కూడా, అదిగో ఆ సాతాను రాసినటువంటి ప్రతి చేతి రాతంతా కూడా దేవుడు తుడిచివేసేసాడు. దాన్ని తుడిచివేశాడు కనుక ఇక నీ పాపాలనేవి కనపడవు. నీ పాపాలను కూడా తుడిచివేయబడ్డాయి, నీ పాపాలన్నీ కూడా వీపు వెనక దొర్లించివేయబడ్డాయి అని చెప్పి ప్రభు చెప్పాడు. పాత నిబంధనలో కూడా నీ పాపములంతా కూడా ఏం చేస్తాడంటే గిల్గాలులో పైన వెనక నుంచి వాటిని దొర్లించి వేస్తానని చెప్పాడు. కనుక నీ పాపాలు తీసివేయబడ్డాయి. ఇప్పుడు నీ పాపాలు ఏది కూడా కనపడవు. ఎందుకంటే ఆయన చేతి రాతతో రాయబడ్డటువంటి సంస్థాన్ని కూడా ఆయన చేతితో తుడిచివేశాడు అని చెప్పింది. అప్పుడు ఆయన ధైర్యాన్ని పొందినవాడై
దేవుని యొక్క సన్నిధిలో సాక్షిగా నిలబడ్డాడు. అక్కడ సాతాను ఏం చేసిందట, మన పాపాల చిట్టా అంతా కూడా చేతి రాతతో అంతా కూడా మన మీద రుణాలుగా ఉంచిందట. అయితే యేసుప్రభువు ఏం చేశారంట, ఆ రుణాన్ని తీసివేశాడు. మనం చెప్పుకున్నాం ఏమని, ఆయన మన కొరకు ర్యాన్సమ్గా అప్పగించబడ్డాడు. అంటే ఏంటి, మన కొరకు క్రయధనంగా అప్పగించబడ్డాడు. మన యొక్క పాపాన్ని తీసివేయటానికి క్రయధనంగా అప్పగించబడ్డాడు. ఆయన క్రయాన్ని చెల్లించాడు మన కొరకు. ఆయన ఆ యొక్క రుణాన్ని తీసివేశాడని చెప్తున్నాడు. ఆ రుణాన్ని తీసివేయటం మాత్రమే కాదు, చేతితో రాసి ఉంచినటువంటి మన పాపపు చిట్టా అంతా కూడా తీసుకొని వచ్చి శిలువ మీద మేకుతో కొట్టివేశాడట. ఆయనతో పాటుగా శిలువ మీద మేకుతో దాన్ని కొట్టి దాని మీద ఉన్నటువంటి ప్రతి చేతి రాతను కూడా ఆయన చేతితో తుడిచివేశాడట. కనుక ఇప్పుడు మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాడని చెప్తున్నాడు. దాన్ని ఎత్తివేసిన తర్వాత మన అపరాధములన్నింటినీ కూడా ఆయన క్షమించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన అపరాధములన్నింటినీ కూడా ఆయన క్షమించాడు. కారణం ఏంటంటే ధర్మశాస్త్రం అనేది అడ్డుగా ఉంది మనకి. ఎలాగా, అది గల్తీ పత్రికలో పౌలు గారు చెప్పినట్టుగా 3వ అధ్యాయం 10వ వచనంలో ఆ యొక్క ధర్మశాస్త్రం అనేది మనలను పాపానికి గురి చేసిందని చెప్తున్నాడు. కారణం ఏంటంటే దాన్ని రూపించలేకపోయాం, లేకపోతే దానిని నెరవేర్చలేకపోయాం. కనుక అది నెరవేర్చకపోవటం ద్వారా మనము దానికి బానిసలైపోయాం, దాని కింద చిక్కబడినటువంటి వారంగా చేయబడ్డామని గల్తీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే రోమిలకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా అలాగే మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. మనమందరం కూడా ధర్మశాస్త్రాన్ని జరిగించలేకపోయాం కనుక అది మనల్ని పట్టి ఉంచింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే రోమపత్రికలోనే 4వ అధ్యాయంలో 15వ వచనంలో కూడా అదే మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ధర్మశాస్త్రము మనకు ఏం చేస్తుందట, ఏలగనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించుడు. ధర్మశాస్త్రము లేని పక్షమును లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఏమన్నాడు ఇక్కడ, ధర్మశాస్త్రం ఏం చేసిందంటే ఇప్పుడు ఉగ్రతను పుట్టించిందట. ఉగ్రత ఎందుకు పుట్టించింది? ఆ ధర్మశాస్త్రం రావటం వల్ల పాపం అనేది కనపడింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఆజ్ఞ రాకముందు, ధర్మశాస్త్రం రాకముందు ఉన్న అందరూ కూడా పాపం చేశారు, కానీ అది పాపంగా ఎంచబడలేదు. కారణం ఏంటి, ఇది తప్పు అని వాళ్ళకి చెప్పబడలేదు. ధర్మశాస్త్రం వచ్చినాక ఏమైంది, దేవుణ్ణి ఆరాధించాలని చెప్పాడు దేవుడు. ఆరాధించకపోతే పాపం చేసినాడు, తప్పు చేసినాడు. దేవుని యొక్క రూపాన్ని ఎక్కడ కూడా వ్యర్థంగా చేయకూడదని చెప్పాడు. దేనికి కూడా మనం ప్రతిమకు మొక్కకూడదు అన్నాడు. అంతకుముందు వారు మొక్కారు, కానీ అది పాపం కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం రాలేదు. ధర్మశాస్త్రం వచ్చినాక ఎవడైనా ప్రతిమకు మొక్కినప్పుడు దేవునికి కాకుండా అది పాపం. అలాగే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దన్నాడు. అంతకుముందు కూడా ఒట్లేశారు, ప్రమాణాలు చేశారు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించినప్పుడు ఏమవుతుంది, అది పాపం అని చెప్తున్నాడు. అలాగే దొంగతనము చేయొద్దు అన్నాడు, నరహత్య చేయొద్దు అన్నాడు, వ్యభిచారించవద్దు అని చెప్పాడు, అబద్ధ సాక్ష్యం పలకొద్దన్నాడు, నీ పొరుగువాడు దేని కూడా ఆశించొద్దని చెప్పాడు. ఇవన్నీ ఏందయ్యా అంటే చెప్పాడు కనుక ఇప్పుడు పాపం అని తెలుస్తుంది. అవి చేయకపోవడం ద్వారా ఆజ్ఞ అతిక్రమించాము కనుక పాపం చేశాము. అందుకని ఇప్పుడు ఏమన్నాడు పౌలు గారు, ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది మన మీదకి ఏం తెచ్చిందట, ఉగ్రతను తీసుకొని వచ్చింది. ఎందుకని, చెయ్యకూడదని చెప్పినప్పుడు మనం చేస్తున్నాం కనుక అప్పుడు దేవుని యొక్క ఉగ్రతనే మన మీదకి వస్తుంది అనమాట. అందువల్ల మనం అందరం కూడా సాతాను చేతికి అప్పగించబడినటువంటి వారమై ఉగ్రతలోనికి వెళ్ళిపోయాము. అయితే ఇప్పుడు ఆ ఉగ్రతలో నుంచి, ఆ శాపములో నుంచి యేసుక్రీస్తు వారు సాతాను యొక్క హస్తాల్లో నుంచి, బంధకాల్లో నుంచి విడిపించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా విడిపించాడట, ఆ పాపపు చిట్టా అంతా కూడా సిలువలో మేకులతో కొట్టివేసి దాని మీద రాయబడ్డటువంటి ప్రతిది కూడా ఆయన చేతితో తుడిచివేశాడట.
ఆ చేతితో తుడిచివేశాడట. పిల్లలు పలక మీద రాస్తూ ఉంటారు కదా, రాసినప్పుడు తప్పు అవుతుంది. తప్పు రాసినప్పుడు ఏం చేస్తాము? ఆ తప్పు రాసింది వెంటనే చేయబెట్టి తుడిచివేస్తాం. తుడిచివేయంగా ఏమవుతుంది? అది ఆ తప్పు దాని మీద కనపడుతుందా? ఇంకా తప్పు అనేది దాని మీద లేదు. తప్పు అనేది దాని మీద లేదు కనుక వాడు తప్పు చేసినట్టు కాదు, మళ్ళా సరిగా రాస్తే కరెక్ట్ చేసినట్లే. అయితే ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే, మనము తప్పు చేశాము, పాపం చేశాము, ఆజ్ఞను అతిక్రమించాము, పాపానికి దాసులైపోయాము. అయితే మన మీద ఆ యొక్క పాపముల చుట్ట రుణపు పత్రం అంతా కూడా అక్కడ ఉన్నది, సాతాను దగ్గర ఉంది. సాతాను దగ్గర ఉన్నప్పుడు ఏమైంది? ఆ సాతాను దగ్గర ఉంటుండే ఆ రుణపు చిట్ట అంతా కూడా దేవుడు ఆ సిలువలో ఆయనతో పాటుగా మేకులతో కొట్టివేశాడు. మేకులతో కొట్టివేసి దానిని తుడిచివేశాడు అని చెప్తున్నాడు. ఒక విధంగా చెప్పుకోవాలంటే, చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఏదో కొట్టుకెళ్ళి తెలిసిన వాళ్ళ దగ్గర ఖాతా పెడతా ఉంటాం. తర్వాత ఏం చేస్తాము? రోజు వెళ్ళి మనకు కావాల్సిన సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం. ఆ సరుకులు తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తాం? మన దగ్గర ఒక పుస్తకం ఉంటుంది కదా, పొద్దు పుస్తకం, దాన్ని తీసుకెళ్ళి మనం ఈరోజు ఏం తీసుకున్నామో దాని మీద డేట్ వేసి దాని మీద మనం తీసుకున్న వస్తువులు దాని ఖరీదు రాసుకుంటూ ఉంటాం. ఇలాగా నెలంతా అయినాక ఏం చెప్తాడు ఆ కొట్టు యజమాని, ఇదిగో ఇంత బాకీ ఉన్నావు, ఇంత బాకీ ఉన్నావు, నాకు అది కట్టాలని చెప్తాడు. అయితే ఆ తీసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? దాన్ని కడతాడు. దాన్ని కట్టినాక ఏమవుతుంది? ఆ పట్టి అంతటి మీద కొట్టివేయటం జరుగుతుంది. కొట్టేస్తాడు. కొట్టేసినాక కొన్నిసార్లు చింపేస్తాం ఆ పేజీని. వాడి దగ్గర ఉన్న పేజీ మనం చింపేస్తాం. మన దగ్గర ఉన్న దాన్ని కొట్టేసి వాడి దగ్గర ఉన్న పేజీ చింపేస్తాం. అప్పుడేమవుతుంది? మన దగ్గర ఉన్నది ఏమైంది? కొట్టివేయబడింది, వాడి దగ్గరది చింపివేయబడింది. కాబట్టి ఇప్పుడు మరలా మనం కనపడ్డప్పుడు, కొట్టుకెళ్ళినప్పుడు నువ్వు ఇంత ఇవ్వాలి నాకని చెప్తే ఏమంటావు? వాడిని నీ పట్టీ చూపించారు వాడు. ఇప్పుడు ఆ పట్టీ చూపించడానికి వాడి దగ్గర పట్టీ లేదు ఇప్పుడు. కానీ వాడు ఏం చెప్తా ఉంటాడు? ఆ పుస్తకంలో ఉందండి, ఈ పుస్తకంలో ఉందండి, అంత కట్టాలి ఇంత కట్టాలని వాడు మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే యేసుక్రీస్తు వారు కూడా చేసిన పని ఇదే. ఇక్కడ ఏం చేశాడు? ఆయన పట్టీని చింపివేశాడు. ఆ పట్టీని చింపివేసి దాన్ని తుడిచివేసి అది ఏది కూడా లేకుండా ఆయన చేశాడు. కానీ సాతాను ఏం చేస్తున్నాడంట? మనల్ని మోసగిస్తూ ఉంటాడు, నా దగ్గర ఉందని చెప్తూ ఉంటాడట. కానీ ప్రభువు దాన్ని అంతను కూడా తీసివేసి తుడిచివేసి మన అపరాధాలన్నింటినీ కూడా క్షమించి ఆయనతో కూడా మనము జీవించేటట్టుగా చేశాడు. అంటే మనం మరణాన్ని నుంచి తప్పించాడని చెప్తున్నాం అన్నమాట. మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనకి అక్కడ జ్ఞాపకం చేసినట్టుగా మరణము యొక్క బలము గలవాని యొక్క బలములో నుంచి మనల్ని యేసు ప్రభువు విడిపించాడని చెప్తున్నాడు. మరణం యొక్క బలము గాని యొక్క చేతిలో నుంచి మనం తప్పించాడు. ఇప్పుడు మరణం యొక్క బలం ఎవరుకుంది? సాతానుకుంది. ఎందుకని? పాపం చేసిన వారిని, పాపానికి దాసులైపోయిన వారిని, పాపం వల్ల వచ్చే జీతము మరణం కనుక ఆ మరణానికి అప్పగిస్తుంది. అయితే ఆ మరణము యొక్క బలము గల వారి యొక్క చేతిలో నుంచి ప్రభువు ఇప్పుడు మనల్ని విడిపించి మన కొరకు ఆయన మరణాన్ని తీసుకొని ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు ఇప్పుడు. కనుక ఏమైంది? ఆ మరణం అనేది తప్పించబడిపోయింది, ఆ మరణం అనేది క్షమించబడిపోయింది. అది క్షమించిన తర్వాత ఏం చేశాడు? మనల్ని ఇప్పుడు జీవింపు చేశాడు. నేను చెప్పుకున్నట్టుగా ఆయన నిత్య జీవం ఇవ్వటానికి అయినా వచ్చాడని చెప్తున్నాడు. ఆయన చనిపోవడం ద్వారా మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. మన యొక్క మరణాన్ని తీసివేసి ఇప్పుడు ఆ మరణాన్ని తీసివేసి నిత్య జీవాన్ని ఏం చేస్తున్నాక ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. నిరాయుధులుగా చేస్తాడు అంటే అర్థం ఏంటి? నిలువు దోపిడి అంటారు కదా, దాని అర్థం ఏంటి? నిలువు దోపిడి అంటే మీద ఉన్న అన్ని కూడా ఒలిసి అక్కడ పెట్టడం, ఆ వస్తువులు బట్టలు అన్నీ కూడా తీసి అక్కడ పెట్టేయడం అన్నమాట. ఇప్పుడు అధికారులు వచ్చారు, ప్రధానులు వచ్చారు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారట? మన మీద జయాన్ని పొందామని చెప్పడానికి, మనం అందరం కూడా ఆయన చేతిలో ఉంచుకున్నాడని చెప్పుకోవడానికి, మనం అందరం కూడా ఇంకా బందీలుగా ఉన్నామని చెప్పడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేసే వారందరిని చూసి ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళ యొక్క జయం ఉందని చెప్పడానికి వచ్చినటువంటి వారి యొక్క ఆయుధాల్ని
వారి యొక్క ఆయుధాన్ని, చాలా రకాల ఆయుధాలు తీసుకొచ్చారు. పాపాన్ని తీసుకొచ్చి పాపం ద్వారా దాస్యం తీసుకొచ్చారు, పాపం ద్వారా మరణం తీసుకొచ్చారు, పాపం ద్వారా అవమానం తీసుకొచ్చారు, పాపం ద్వారా శిక్షణ తీసుకొచ్చారు, పాపం ద్వారా ఇంకా అనేక రకాల మరి ఆ బాధలను తీసుకొచ్చారు, పాపం ద్వారా రోగాన్ని తీసుకొని వచ్చారు, పాపం ద్వారా సమస్తమైనటువంటి బంధకాలను తీసుకొని వచ్చారు, పాపం ద్వారా ఇలాగ అనేక రకాల మీద మోపడానికి చూస్తున్నారు. కానీ ప్రభువు ఇప్పుడేం చేస్తారంట, ఆ ప్రధానుల యొక్క అధికారుల యొక్క ఆయుధాలు ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో, వాళ్ళ దగ్గర మన పక్షాన మనల్ని మరలా బందీలుగా చేసుకోవటానికి ఫలాని పత్రం ఉందని చెప్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేస్తాడంట, ఒలిపించేస్తాడని చెప్తున్నాడు. ఆ ఆయుధాలను కూడా తీసి అక్కడ పడేపించాడు. ఉదయాన యేసుప్రభు దగ్గరికి పాపంలో పట్టబడ్డటువంటి స్త్రీని పట్టుకొని వచ్చారు. ఆ స్త్రీని పట్టుకొని వచ్చినప్పుడు ప్రభు వారు ఏం చేశారంట, ఇదిగో నువ్వు కూడా మరి బోధకుడు కదా, మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమె పాపం చేసింది, ఆ పాపానికి తగిన శిక్ష ఆ భరించాలి ధర్మశాస్త్రం ప్రకారం. ఆ శిక్షని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి కనుక మరి ఈయన కొట్టు అని చెప్పారు. అని చెప్పినప్పుడు ఇవి కొట్టాలా వద్దా అని అడిగారు. అందుకు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు పాపం చేయని వాడు ఎవడో మొట్టమొదట వాడు రాయి వేయండి అన్నాను. నాకు పాపం లేదు, నాకు తప్పు లేదు, నాకే దోషం లేదు, నాకు ఏ అపరాధం లేదు, నేను ఎప్పటికి కూడా పాపిని కాదు అని చెప్పినటువంటి అనేక మంది రాళ్ళు పైకెత్తుకున్నారు కొట్టడానికి. వెంటనే ప్రభు వంగి నేల మీద ఏవో రాయటం ప్రారంభించారు. అది రాస్తా ఉండగానే మొట్టమొదట నేను కొడతానుండ్రాని, అందరికంటే పెద్దోడిని, నేను అధికారిని, లేకపోతే నేను శాస్త్రిని, పరిచయాన్ని, లేకపోతే నేను యాజకుడిని ముందుకు వచ్చారు. ఆ వచ్చిన వాడు కింద చూడంగానే ఏమైందంట, వాడు చేసిన పాపాలు కింద రాయబడతా కనపడలేదు. వాడు వెంటనే ఆ రాయి కింద పడే సమో ఈ పాపాలను ఎవడం చదువుతాడేమని చెప్పి ఆ రాయి కింద పడి చనిపోయాడు. అలాగా ఎవడైతే దగ్గరకు వచ్చాడో వాళ్ళందరి పాపాల చిట్టా ఆయన రాశాడు. రాయంగా ఏమైంది తెలుసా, ఒక్కొక్కడు ఆ రాయి కింద పడేసి మెల్లగా వెళ్ళిపోయారు. ఎవడు కూడా కొట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా ఏ ఒక్కడు రాయి నా మీద విసరలేదు. ఎందుకంటే వాళ్ళందరూ పాపాలు కింద కనపడతా వచ్చి, అందుకనే పక్కోడు చూడకముందే ఒక పాపం రాయంగానే అంతకంటే పెద్ద పాపం తర్వాత ఉంటుంది కదా, అది రాస్తాడేమని రాయి కింద పడేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు కదా, అమ్మా వారు ఏరి అని అడిగారు. ప్రభు వెళ్ళిపోయారు నాయన, వాళ్ళు కొట్టారా అంటే కొట్టలేదు. వాళ్ళు కొట్టలేదు ఎందుకంటే వాళ్ళు పాపులు కనుక వాళ్ళు కొట్టలేరు. నేను పాపిని కాదు కానీ నేను కొట్టగలను, కానీ నేను కూడా నిన్ను కొట్టను అని చెప్పి ఆయన ఆమెను లేపి, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు సమాధానం కలిగి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఆమె సంతోషంతో దుఃఖపడతా ఏడ్చుకుంటా ఆ పాపాలు క్షమించినందుకు ఆయన దగ్గర మరి కృతజ్ఞతగా ఉంటూ ఆయన చేసినటువంటి ఆ యొక్క క్షమాపణ బట్టి, ఆ విడుదలను బట్టి ఆమె ఆనందిస్తుంది. కానీ ఆమె చేసిన పాపాలన్నీ గుర్తొచ్చి ఆమె ఏడ్చి ప్రభు విడిపించినందుకు ఆనందపడి ఆమె సంతోషంతో సమాధానంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అయితే సాతాను కూడా అలాగే వచ్చాడు. ఇప్పుడు సాతాను రాగానే ఏం చేశాడు, ప్రభు వాడు తీసుకొచ్చిన ఆయుధాలన్నీ కూడా ఒక్కొక్కటిగా విడిపించేశాడు. వాడు తీసుకొచ్చిన ఆయుధాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కింద పడేపించాడు. ఆ కింద పడేయగానే ఏమైందంటే ఇంకా ఏ ఆయుధం కూడా లేదు మనల్ని కొట్టడానికి. వాడు తెచ్చిన ప్రతి ఆయుధం కూడా ఏమైందంట ఒక్కొక్కటి కింద పడేపించేశాడు దేవుడు. వారిని కూడా పడేపించి ఇప్పుడు ఏం చేశాడంట, వారిని ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా తీసివేశాడు. ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయిన వారుగా ఉన్నారు. అలాగే ఆ యొక్క ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయినప్పుడు ఆయన సిలువ చేత ఇప్పుడు ఏం చేశాడంట, జయోత్సాహాన్ని ప్రకటించాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆదికాండంలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని, ఆ యొక్క సాతాను ఆదాము అవ్వల్ని పాపం చేయించినప్పుడు
దేవుడు అక్కడ వాళ్ళని బయటికి పంపించే ముందుగానే వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఇదిగో నీకును స్త్రీ సంతానానికి వైరం కలుగుద్ది. నీవేమను మడం మీద కొడతావు, వాళ్ళేమను నిన్ను శిరస్సు మీద తొక్కుతారు, నిన్ను శిరస్సు మీద తొక్కుతారు అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఏమైంది తెలుసా? యేసు ప్రభువు కూడా ఆ యొక్క శిలువలో ఏలాడుతూ ఉన్నప్పుడు ఆయన్ను కూడా ఏం చేసిందంటే అనేకమైన వాటిని పోగు చేసుకొచ్చింది. ఇప్పుడు పెద్దలను పోగు చేస్తుంది, శాస్త్రులను పోగు చేస్తుంది, పరిసయ్యులను పోగు చేస్తుంది, మరి రాణు వారిని పోగు చేస్తుంది, మరి గవర్నర్ని, పిలాతుని, అలాగే హేరోదుని, ఇలాగా అనేక మందిని పోగు చేసి ఆ యొక్క యాజకుడు, ప్రధాన యాజకులు అందరూ కూడా పోగు చేసి సాతాను ఏం చేసింది? యేసు ప్రభువుని ఎక్కడి దాకా తీసుకొని వచ్చిందట? సిలువు దాకా తీసుకొని వచ్చిందట. ఆ సిలువు దాకా తీసుకొని వచ్చి అనుకుంటుంది కదా, ఆ సిలువుకు కొట్టింది. ఆ సిలువు మీద ఎక్కించినప్పుడు అనుకున్నది, ఒక్కసారి నవ్వుకుంటా ఉంది, చూసావా నిన్ను కూడా నేను సిలువుకు అప్పగించాను, నిన్ను కూడా నేను మరణానికి అప్పగిస్తున్నానని చెప్పింది. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ యొక్క సాతాను యొక్క ప్రధాని యొక్క లేకపోతే అధికారుల యొక్క ఆయుధాలన్నిటి కూడా ఆ సిలువలో ఆ మేకులతో ఆయన వేలాడుతున్నటువంటి ఆ సిలువలో కొట్టివేశాడు. ఆయన కూడా దాని శిరస్సును చితగొట్టాడు సిలువలో. అందువలన అది ఏ ఆయుధము లేకుండా పోయింది. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా సాతాను యొక్క సర్పం యొక్క శిరస్సును ఏం చేశాడు? సిలువలో చితగొట్టేశాడు. సిలువలో ఆయన దాన్ని నలగొట్టేశాడు. దాన్ని నలగొట్టంగానే ఏమైంది తెలుసా? దానికి ఉన్నటువంటి బలమంతా పోయింది, దానికి ఉన్నటువంటి శక్తి అంతా పోయింది. దాన్ని శక్తిహీనుడుగా చేశాడు. కూరలు లేని పాము ఎట్లాంటిదంట? బురద పాము ఎట్లాంటిది? అది ఏమి చేసినా ఏం కాదు, కలిసినా కానీ ఏం కాదు బురద పాము. అలాగా దానికి ఉన్నటువంటి బలమంతా తీసివేసి దాని మీద జయాన్ని పొందాడు. ఆ జయం ఆయన పొందటం మాత్రమే కాదు, కానీ ఆ జయాన్ని మనకు కూడా ఇచ్చాడని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తాడంట? ఆయన శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచాడట. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కట్టేశాడు, పట్టుకొచ్చాడు బయటికి. వాళ్ళందరూ కూడా ఎదురుగా ఉన్నారు, వాళ్ళ ఆయుధాలు తీసివేయబడ్డాయి. వాళ్ళు ఏ ఆయుధాలు లేకుండా మరి వెనక్కి చేతులు కట్టి పోలీసు దొంగని ఎలాగ వెనక్కి చేతులు కట్టి నిలబెడతాడో అలాగ నిలబెట్టబడ్డాడు. ఇప్పుడు అలాగ నిలబెట్టబడినటువంటి సాతాను, దాని యొక్క అనుచరులు, అలాగే అధికారులు, ప్రధానులు. ఈ అధికారులు ప్రధానులు ఎవరంటే మనుషులు మాత్రమే కాదు. యేసు పౌలు గారు మాట్లాడుతూ ఎఫెసీ పత్రికలో అంటాడు, ఇదిగో మనం పోరాడుతున్నది ఎవరితో అంట? అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం. అందుకొరకే యేసు ప్రభువు మాట్లాడుతూ ఆయన యోహాను సువార్త 12:31 అంటాడు కదా, ఇదిగో ఇప్పుడు ఈ లోక అధికారి బయటికి ప్రోత్సహించబడబోతున్నాడని చెప్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో మరి 12:9 కూడా ఆయన చెప్తా ఉంటాడు కదా, ఇదిగో ఆ యొక్క ఘట సర్పము అపవాది ఆ యొక్క సమస్తం కూడా ఏం చేయబడతట? బయటికి త్రోసివేయబడుతుంది. ఇప్పుడు దాని అధికారం తీసివేయబడుతుందని చెప్తా ఉంటారు. కనుక అప్పుడే దేవుడు బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువారు మన కొరకు ఆయన ఏం చేశారంట? సాతాను యొక్క సర్పము యొక్క సమస్తమైనటువంటి అధికారాన్ని తీసివేశాడు. అధికారాన్ని తీసివేసి మన జీవితాల్లో ఆయన ఏం చేశాడని చెప్తున్నాడు? జయాన్ని కలుగు చేశాడు. ఆయన మన జీవితాల్లో విజయాన్ని ఇచ్చాడు. ఆయన మన జీవితాలకి కావలసినటువంటి గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు. అలాగున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ఆయన జయోత్సాహాన్ని అనుగ్రహించి మనము సంతోషించేటట్లుగా, మనం ఆనందించేటట్లుగా, మన మీద ఉన్నటువంటి ప్రతి పాపపు ఆ రుణ పత్రాన్ని ఆయన కొట్టివేసి దాన్ని తుడిచివేసి మనం ఎప్పుడూ కూడా మరి సంతోషించేటట్లుగా, ఊరేగించబడేట్లుగా చేస్తానని చెప్తాను. 2 కొరింథీ పత్రికలో 2:14 ఈ మాట మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచు
మా ద్వారా ప్రతి స్థలమందును ఆయనను కూర్చున్న జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుతున్న దేవునికే స్తోత్రము అని చెప్తున్నాడు. అదవుతుందా? యేసుక్రీస్తునందు మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా విజయోత్సాహంతో ఊరేగించుతున్నాడు అని చెప్తున్నాడు. ఆయనతో మనల్ని విజయోత్సాహంతో ఊరేగిస్తున్నాడు. ఆ ఊరేగింపు ఎలాగుందని అక్కడ ముందంతా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, అధికారులు, ఆ యొక్క సాతాను సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి ఆ గుంపంతా ఉంది. వారందరూ కూడా నిరాయుధాలుగా ఉన్నారు. వారందరూ కూడా వారి శరీరాల మీద లేకపోతే వారి మీద ఉన్నటువంటి అంతా కూడా ఒలిచివేయబడింది. అంతా కూడా ఒలిచివేయబడి తీసివేయబడి వారు అర్ధనగ్నంగా నడుచుకుంటా వస్తూ ఉంటే ఆ పైన ఏమను క్రీస్తు జయోత్సాహంతో నడుస్తున్నాడు. ఆయనతో పాటు మనము కూడా ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క విజయోత్సాహంతో ఊరేగించుతున్నాడు మనల్ని. కాబట్టి మా ద్వారా ప్రతి స్థలమందు ఆయన కూర్చున్నటువంటి జ్ఞానం యొక్క సువార్త కనపరుచుతున్న దేవునికి స్తోత్రము అని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా ఆయనతో పాటు జయోత్సాహములో ఊరేగించబడాలని సాతాను యొక్క సమస్తమైనటువంటి వాటిని తీసివేసి వాళ్ళందరినీ కూడా బాహాటంగా బయటకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు దాకా దాక్కొని చేశారు వాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళందరినీ బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని సిగ్గుపరిచాడు. మనల్ని మనం జయమిచ్చి ఊరేగించి మనందరినీ ఆయనతో పాటు నడిపిస్తూ ఉన్నాడు. కనుక యేసు ప్రభువారు ఈ లోకానికి రాకపోతే, ఆయన శ్రమపడకపోతే, ఆయన మరణించకపోతే, ఆయన పాతిపెట్టబడకపోతే, ఆయన తిరిగి మరి పునరుద్ధానం కాకపోతే మన జీవితాలకు ఎప్పుడు కూడా జయమనేది దొరికేది కాదు. మనం ఎప్పుడు కూడా ఊరేగించబడేవారం కాదు. ఎందుకంటే ఆ మార్టిన్ లూథర్ రాజులాగా మనం కూడా ఏం చేసేవాళ్ళమే, చాటును దాక్కొని ఏడుస్తూ ఉండేవాళ్ళమే. కానీ ఆ ఏడుపు ఏడవకుండా మనకి జయాన్నిచ్చి విజయాన్నిచ్చి ఆయనతో పాటు మనం సంతోషించేటట్టుగా మన జీవితాలకు అందించినటువంటి ఆ గొప్ప కృపను బట్టి మనము ప్రభువును మహిమపరుస్తూ ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని, ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సంతోషంతో ఆనందంతో ప్రభువులో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించేట్టుగా ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వచ్చి ప్రార్థన చేసుకున్నాము.